అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూ మతాన్ని అడ్డపెట్టుకొని ఈరోజు ఆదాయ వనరుగా మార్చుకుని ఆయన చేస్తున్నటువంటి ఈ చేష్టలు మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగానే ఆ విషయంపై ఆది నుండి కూడాను ఈరోజు పోరాటం సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు హైందవ సాంప్రదాయం ఒక రకంగా చెప్పాలంటే విచ్ఛిన్నం అయిపోతుంది. మత ఛాందస్వాసులు ఈరోజు మత మార్పిడి పేరుతో హిందువులందరినీ కూడాను మతాలు మారుస్తున్నారు. మరోవైపు గుళ్ళు కూల్చివేతలు, విగ్రహాలతో ఇటువంటి ఘటనలు గత 5 ఏళ్ళలో మనం చూసాం. కాకపోతే ఒక పీఠాధిపతి ఈరోజు ఒక ప్రభుత్వానికి అండగా ఉండి ఆయన స్వలాభం కోసం ఈ భూముల్ని తీసుకోవడం, వాటిని కమర్షియల్ చేయడం, అదేవిధంగా ఇంకోవైపు ఏమొచ్చి సేవా దృష్టితోని కోట్లాది రూపాయలు ఏ విధంగా తీసుకోవచ్చు ఆయన తాలూకు ఈ వ్యవహారం? చాలా ఒక హిందూ ధర్మాన్ని సేవకుడుగా మేము కాషాయ బట్టలు వేసుకునే స్వామీజీగా, ఒక సాధువుగా మేము చాలా బాధపడుతున్నాం నాయుడు గారు. ఎందుకంటే కాషాయం వేసుకునేది హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం మాత్రమే. ఆ త్యాగానికి, అది హిందుత్వానికి ఆ త్యాగం. హిందూ ధర్మాన్ని మేము కాపాడుతాము. యజ్ఞాలు, యాగాలు, పూజలు చేస్తూ ఏదైతే ఋషులు, గురువులు ఈ సనాతన ధర్మాన్ని కాపాడారో వారి మార్గంలో మనం కూడా వెళుతూ ఆ పూర్వ వైభవాన్ని ఎప్పుడూ కూడా హిందుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ వైభవాన్ని అలా కాపాడుతూ వెళ్ళడం కోసం గురువులు మాకు ఈ సన్యాస దీక్ష ఇస్తారు. అటువంటి సన్యాసం తీసుకున్న మేము ఈరోజు విశ్వామిత్రుల వారు కానీ, వశిష్ఠుల వారు, జమదగ్ని, పరాశరుడు వారి ఆశ్రమాలు లేవు. వారు చేసిన పనులు మాత్రం వాల్మీకి మహర్షి ఆశ్రమాలు లేవు. కాలగర్భంలో కలిసిపోయి వారు చేసిన పనులు మాత్రం ఉన్నాయి. వారు మాత్రం చిరస్థాయిగా ఉన్నారు. అందరికీ మేమే చెప్పి మేమే తప్పు చేస్తే ఆశ్రమాలకి పెద్ద విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం, వచ్చిన వాళ్ళకి సకల సౌకర్యాలు, స్టార్ హోటల్స్ తలపించే సౌకర్యాలు పెట్టడం, 100 కోట్ల రూపాయలతో పడగలెత్తించడం, ధార్మిక ప్రచారాన్ని వదిలేసి హిందుత్వాన్ని కాపాడడం అనే వదిలేసి హిందువులకి మీరు ఏదైతే చెప్పారో అనేక రకాల దాడులు, ఈ 30 ఏట దాడులు జరుగుతుంటే దానికి మౌనం వహించి కేవలంగా ధనార్జన ఆశయముగా మారిపోయి ఏదైతే మన హిందుత్వాన్ని సంరక్షిస్తామనే ఆశయాలు పక్కకు పెట్టేసి చివరికి ధర్మద్రోహులుగా మిగిలిపోతున్నాం. విశాఖ కాకుండా ఉత్తరాంధ్రలో విశాఖ పీఠాధిపతికి అన్నటువంటి ఆయనకి ఒక ఐడెంటిటీ ఉంది. ఆయన మాట అంటే ఒక వేదం. ఆయన అదేవిధంగా ఆయన ఏదో చెప్పితే జరుగుతుందన్న ఒక ఉద్దేశం. అందులో భాగంగానే దశాబ్దికిలో పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరకు వచ్చిన నాటి నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి ఈ దాష్టికాల మీద ఎప్పుడూ ఆయన నోరు మెదపోవడం వెనుక హిందువులందరూ కూడాను బాధపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఆయన ఎందుకు నోరు మెదపలేదు? ఆయన ఒక రాజకీయ పార్టీకి ఒక బొత్తాసుగా నిలిచారు. తన స్వలాభం కోసమే ఈ 5 ఏళ్ళు నోరు మెదపడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. వాస్తవం అండి నాయుడు గారు. పూర్తిగా ఆయన విశాఖ శారదాపీఠం వ్యాపార కేంద్రంగా మార్చేశారు. చెప్పుకోవాలంటే వైసీపీ కార్యాలయము అనేటటువంటి చివరికి ఆ శారదాపీఠం అంటే కాదు, అది వైసీపీ కార్యాలయంగా మార్చబడింది. కేవలం ఆయన ఒక బినామీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాశీలో గంగలో ముంచి హిందువుడిగా మార్చానని ఒక పెద్ద హిందువులు మోసం చేశారు. ఆ రోజు ఆ మాట చెప్పడం, ఆ గంగలో ముంచి నేను హిందువుడిగా మార్చానని చెప్తే హిందువులు అందరూ పట్టం కట్టారు, అఖండమైన మెజారిటీ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు లేదు ఆయన క్రైస్తవుడే, ఆయనేమి హిందుత్వాన్ని స్వీకరించలేదని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. గెలిచిన వెంటనే కుటుంబ సమేతంగా జెరూసలేం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత తిరుపతి వచ్చారు. కాబట్టి మొదటి నుంచి స్వరూపానంద కేవలం డబ్బు కోసం ఇలాంటి సెటిల్మెంట్లు, ఇలాంటి మోసాలు, ఇలాంటి దందాలు చేయడం, తిరుమల క్షేత్రంలో మేమేదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామని అక్కడేమో భక్తులకి ఏదో మేము దైవ కార్యాలు చేస్తూ భక్తులకు ఆదరిస్తామని చెప్పి కొంత స్థలాన్ని తీసుకొని మళ్ళీ ఆ పక్కన ఉండేటటువంటి మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమణ చేసి కనీసం ఒక భక్తుడికి ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టడం లేదు, అక్కడ సామాన్యులకు హక్కును చేర్చుకోవడం లేదు, వచ్చిన పాఠశాలకి ఒక గూడు ఇమ్మని ఆ గదుల్లో విశ్రాంతి ఇమ్మని ఇస్తే టీటీడీ వాళ్ళు కేవలం పూర్తిగా వ్యాపారంగా మార్చి ఈయన చూసి మరికొన్ని మఠాలు తయారయ్యాయి. అక్కడ ఒక మేనేజర్లు పెట్టేసి వీళ్ళు కనీసం అక్కడ వెళ్ళరు. చివరికి ఎంత దారుణానికి బరి తెగించారంటే ఈ విశాఖ స్వరూపానంద స్వామి ఆ పక్కనే ఉండేటువంటి వాగు ఉంటే 80 అడుగులు వాగుని 60 అడుగులు గ్రావెల్ కప్పేసి
40 అడుగుల్లో కట్టడాలు మరో కొత్త కట్టడాన్ని 6 అంతస్తులు లేపి ఆ పక్కనే ఉండేటటువంటి ఆ వాగు 20 అడుగులు కుదించేటట్టుగా చేశారు. రేపు ఎక్కువ కేదార్ లాంటి లేకపోతే తిరుపతిలో వరదలు వచ్చాయి, అలాంటి వరద ప్రమాదం వచ్చేటప్పుడు 80 అడుగులు వాగు 20 అడుగులో ప్రవహించాలంటే ఆ మొత్తం కప్పేసిన గ్రావెల్ అంతా లాగేస్తుంది. ఆ మీదల గదుల్లో నీరు పొంగి లోనకి వెళ్ళిపోతుంది. భక్తులు ఉండే వాళ్ళకు ప్రమాదం, చనిపోయే ప్రమాదం ఉంది. మొత్తం గ్రావెల్కి వచ్చేస్తే బిల్డింగ్ కూడా పడిపోయి పక్క బిల్డింగ్ల మీద పడిపోతే ఆ రోజు ప్రాణ నష్టం జరిగితే ఆ అపవాదు వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది కదా నాయుడు గారు. ఇది ఇలాంటి ఒక పీఠానికి ఇస్తే మీ స్థలాన్ని పక్కనే కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా ఒక దిగాల కోరుగా ఇంత అవసరమా, ఇంత దిగజారుడు తన అవసరమా? ఈ విషయాన్ని బాహ్య ప్రపంచం చెప్పేందుకు మీరు నడుం బిగించినట్టు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు శ్రీనివాసన్ స్వామి నిజమేనా? అదేం కాదండి. గతంలో విజయవాడ పుష్కరాల సమయంలో ఆ రోజు ఆలయాలు కూల్చేటప్పుడు చంద్రబాబు నాయుడిని మేము నిలబెట్టాము. ఆ రోజు అక్కడ సభ పెట్టి ఇది చేసిందే తప్పు, పుష్కరాల్లో తొక్కిసలాటను ఖండించాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మేము అందరం సాధు పరిషత్ మద్దతు ఇచ్చాం. ఎందుకని మాకు తెలియజేశారు, అయ్యా మాకు అవకాశం ఇస్తే మీ అందరూ హిందువులు స్వామీజీలు మేము విజయవాడలో ఉండే ఆలయాలు కూల్చబడిన ఆలయాలన్నీ కడతాం, మేము హిందువుల్ని మేము ఉద్ధరించి అందరికీ కూడా మేము సమన్యాయం చేస్తామని మాకు మాట ఇస్తేనే మేము ఆ రోజు మద్దతు ఇచ్చాం. మాట ఇచ్చినట్టుగా హిందువులను వదిలేశారు. చివరికి హిందూ ధర్మాన్ని ఆలయాల్ని విధ్వంసం జరుగుతున్న, రథాలు తగలబెడుతున్న, రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండించిన దాదాపుగా ఒక 300కు పైగా ఆలయాల మీద దాడులు జరిగాయి. ఎక్కడా కూడా పిచ్చోడు చేశాడు, మతిస్థిమితున్న వాడు చేశాడు, ఎవడో ఆగతాయిలు చేశారని అక్కడ ఉండేటువంటి కేసులు క్లోజ్ చేశారు తప్ప. ఇప్పుడున్న ప్రభుత్వం వాటి మీద దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుందో? ఏమైనా అక్కడ ఏమైనా మూలాలు వదిలేరా, లేకపోతే సాక్ష్యాలన్నీ కూడా భూస్థాపితం చేసి ఈరోజు వాటిని కూడా పరిసమాప్తం చేసే ఒక ప్రక్రియ కొనసాగింది అనుకోవచ్చు? తప్పనిసరిగా ఈ ఆశతోనే ఆలోచనతోనే ఈరోజు కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. ఏదైతే ఈ హిందుత్వం మీద జరిగేటటువంటి దాడుల్ని హిందువులందరినీ కూడా మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టి హిందువుల మనోభావాలు గాయపరిచి, అరే మా హిందూ దేవాలయాల మీద ఏమిటి దాడులు, మేము హిందువులమే తప్పు చేశామా, పాపం చేశామా? రోజుకు ఒక సంఘటన, ఒకరోజు రామతీర్థం, ఒకరోజు విజయవాడ, ఒకరోజు మన అంతర్వేది, మరొక రోజు మరొక సంఘటన, ఈ విధముగా కేవలం హిందూ ఆలయాలు టార్గెట్ అయిపోయాయి. కానీ ఎక్కడ కూడా ఒక చర్చి జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేకపోగా చర్చిలు అడుగడుగున కూడాను పుట్టగొడుగుల్లా వాటికి వణుముతున్నా లేకపోయినా ఒక అంటే ఎక్కడైతే హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దపాడు దగ్గర కొత్తమ్మ తల్లి, ఆ తల్లికి ఉత్తరాంధ్ర అంతా కలుపుకొస్తారు. ఆ సమీపంలోనూ పంట పొలాల్లో ఒక పెద్ద చర్చిని, అదేవిధంగా ప్రధాన కూడళ్ళు, వీటిని ఏ విధంగా వాటిని ప్రభుత్వమే ప్రోత్సహించినటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. వాటి నిర్మాణాలు ఈ 5 ఏళ్ళు అక్షర సత్యం అండి నాయుడు గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చర్చిలకి ఆయన ప్రతి చర్చికి కూడా కొంత డబ్బులు కేటాయించారు. రాష్ట్రంలో 3000కు పైగా చర్చిల నిర్మాణానికి వారు డబ్బులు ఇస్తూ మండలానికి ₹1 కోటి చర్చిల రిపేర్లకి, కొత్త చర్చిలు కట్టుకోవడానికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించారు. అదే సమయంలో హిందూ ఆలయాలకి ఉట్టి చేతులు చూపించారు. అంటే ఈరోజు శారదా పీఠాధిపతి అంత ఒక స్వామీజీ ఈరోజు జగన్కి అండదండగా ఉంటే హిందూ దేవాలయాలు కూల్స్తే వాళ్ళకేంటి, లేకపోతే నిర్మిస్తే వాళ్ళకేంటి? వాళ్ళకి ఒక లైన్ క్లియర్ చేసినట్టు కదా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన. నిజమే, ఇలాంటి బినామీగా ఆయన ఉండడం, రాజగురువుగా చెప్పుకుంటూ మేము మా ఒక కాషాయం స్వామీజీ మా దగ్గరకు వస్తున్నారు, వారి శిష్యులుగా మేము ఉన్నామని, లేకపోతే వారి అనుయాయులుగా ఉన్నామని చెప్పుకోవడానికి ఒక కాషాయ ముసుగును చూపించి హిందుత్వ విధ్వంసాన్ని సృష్టించారండి 5 ఏళ్లలో. దీనికి ఈయన వత్తాసు పలికాడు. ఎక్కడ ఒక మాట మాట్లాడలే, ఎక్కడ ఒక ఖండన కానీ, ఎక్కడా కూడా ఒక నోరు విప్పడం కానీ చేయలే. చివరికి హిందుత్వాన్ని ఇన్ని దాష్టీకాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు పెట్టి రోడ్లు ఎక్కారు. కానీ ఒక్కరోజు కూడా ఇది తప్పు జరుగుతుంది సరిదిద్దండి అని ఒక మాట రాజగురువుగా చెప్పుకొని ఈయన చెప్పలేదు. పైపెచ్చి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు ఈయన సంపాదించుకొని, అలాగే అనేక స్థలాలు కొట్టేసి అక్కడేమో యజ్ఞము లేదు, ఒక యాగం లేదు. నిజంగా చేస్తే సంతోషం. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందే, లేకపోతే ధార్మిక సంస్థలు మీకు అండదండగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ప్రజల్లో చైతన్యం వస్తుందా? ఆయన చేసినటువంటి ఆయన పైన ఉన్నటువంటి అపార నమ్మకం ఒకవైపు ఉంది. ఆ నమ్మకాన్ని ఈరోజు ఆయన ఆదాయ వనరుగా మార్చుకున్నారు, ప్రభుత్వాన్ని కూడాను ఆయన చేతుల్లో తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి ప్రజల నుండి మీకు మద్దతు కావాలన్నా, లేకపోతే ధార్మిక సంస్థలను కావాలన్నా, లేకపోతే ప్రభుత్వం నుండి అండదండగా? తప్పనిసరిగా మీరు చెప్పేటట్టుగా ప్రజలందరూ కూడా
నిజమైనటువంటి మఠాలు ఆశ్రమాలు హిందుత్వం కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఈ హిందుత్వం పేరు చెప్పుకొని సంపాదించుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ధార్మిక సంఘాలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని బాయ్కట్ చేయాలి, పిలవకూడదు ప్రతిష్టలకు. కానీ అరే ఈ పీఠం పూర్తిగా అమ్ముడిపోయారు, అది ఏ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా తప్పు చేస్తే పార్టీలు ఉంటాయా? ఉండకూడదు కదా. అది మంచి చేస్తే పలానా ముఖ్యమంత్రి మంచి చేశాడు, చెడు చేస్తే అయ్యా ఈ దీనివల్ల అన్యాయం జరుగుతుంది, మీరు సరిదిద్దుకోండి అని కాషాయం స్పష్టంగా చెప్పాలి. వివేకానందుడు చెప్పేటట్టుగా ఈ దేశం బాగుండాలంటే కాషాయం, ఖద్దరు, కాకి బాగుండాలి. ఖద్దరు అంటే నాయకులు, కాకి అంటే పోలీసు వ్యవస్థ. ఈ రెండూ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత కాషాయానికి ఉంది. మరి కాషాయం కూడా అమ్ముడిపోతే మరి దీనికి మరి దిక్కుముక్కు ఎవరండి? ఇలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సమాజం అంతా కూడా నష్టపోతుంది. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఏమనంటే మా స్వరూపానంద మాకు స్వామీజీ లేరా, మేము హిందూ ధర్మాన్ని గౌరవించడం లేదా, ఆయన స్వామీజీ మా గురువు ఉన్నారని ఒక ముసుగు వేశారు అంతే. చూపించుకొని ఆయన చూపించుకుంటూ దందాలు చేయడం. అందులో భాగమే భీమిల్లో 15 ఎకరాల ల్యాండ్ అక్కడ కమర్షియల్గా మేము వాణిజ్య ప్రకారంగా వాడుకుంటామంటే అర్థం ఏంటి? ఒక ఆశ్రమానికి చోటు ఇచ్చిన తర్వాత అక్కడ దైవ కార్యాలు మాత్రమే చేయాలి, ఇంకొకటి చేయడానికి లేదు. ఈ విషయంపై మీరు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వానికి ఏమి నివేదించదలుచుకున్నావు? ప్రభుత్వం దాని పరిగణనలు తీసుకునే పరిస్థితి ఉందా? తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుమల వెళ్ళారో కుటుంబ సమేతంగా, తిరుమల క్షేత్రం నుండి నేను ప్రక్షాళన ప్రారంభిస్తున్నాను అన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, హిందూ సమాజం అంతా కూడా. కాబట్టి మీ ప్రక్షాళన ఏదైతే హైందవ ధర్మానికి గ్లాని కలిగిందో, ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయో, ఎవరిని పట్టుకోలేదో, పైపెచ్చు హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడి రకరకాలుగా ఈ హిందూ ధర్మానికి ఇబ్బందులు కలిగేటప్పుడు కూడా కనీసం ఇటువంటి పీఠాధిపతులు స్పందించకుండా అమ్ముడిపోయారో వీళ్ళు నిగ్గు తేల్చాలి, కఠినమైన చర్యలు చేపట్టాలి. ఈ విశాఖ శారదాపీఠం ఆస్తులపైన కూడా కూలంకుషమైన విచారణ జరగాలి, ఒక సిబిఐ విచారణ జరగాలి. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళకి ఎక్కడవి కొద్ది కాలంలో. అలాగే పెద్ద పెద్ద కాశీలో కానీ, లేకపోతే శ్రీశైలంలో కానీ, అన్నవరంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఇంత కోట్ల రూపాయలు వీళ్ళకి ఎక్కడవి, ఎక్కడి నుంచి సంపాదించారు? ఇవన్నీ కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వం పై ఉన్నది. మాకు ఆశాభావంతో ఉన్నాం మేము, మన నాయుడు గారు. తప్పక ఈయనకి కఠినమైన శిక్ష పడుతుందని ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఈయన చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తిరుమల బయటకు వచ్చింది, ఆయన పక్కనే స్థలాన్ని కబ్జా చేసి అవన్నీ కూడా, ఇవన్నీ ఒక్కొక్కటి ఈరోజు భీమిల్లో స్థలం వచ్చింది. అలాగే వారి పీఠంలో కూడా కొంత స్థలాన్ని ఆక్రమించినట్టుగా గతంలో ఆ రికార్డ్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ విధంగా ఒకటి ఆశ్రమాన్ని, పీఠాన్ని అడ్డుపెట్టుకొని హిందువులకు మోసం చేసే ఎటువంటి స్వామినైనా కడగాల్సిన పరిస్థితి సమాజానికి ఉన్నది. కఠినమైన శిక్షించాల్సిన సమయం ప్రభుత్వానికి కూడా ఉన్నది. అది ఎవరు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులకి విశాఖ శారదాపీఠం ఇలాంటి వ్యక్తికి కానీ గట్టి గుణపాఠం జరిగితే రేపు మా భవిష్యత్తులో మరొకరు తయారు కాకుండా ఇలాంటి కార్యక్రమాలు, ఏదైనా దందాలు, ఇలాంటి మాయమాటలు చెప్పి మోసాలు లేకుండా భయపడతారని మేము ప్రభుత్వానికి సవీరంగా మేము విన్నవిస్తున్నాం. నాయుడు గారు, చూస్తే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడుతున్నటువంటి ఆశ్రమాలు కావచ్చు, అదేవిధంగా పీఠాలు కావచ్చు, ఈరోజు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. అందులో భాగంగానే శారదా పీఠంలో జరుగుతున్నటువంటి ఈ భూ ఆక్రమణలు ప్రభుత్వానికి అండగా వ్యవహరిస్తూ ఈరోజు హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. దేవాలయాలు కూల్చేసిన, విగ్రహాలు ధ్వంసం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా నోరు మెదపనటువంటి స్వరూపానంద సరస్వతి ఈరోజు మాత్రం వాటి చేసినటువంటి 5 ఏళ్ళ అకృత్యాన్ని మాత్రం ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే తనతో పాటు వచ్చినటువంటి ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, అదేవిధంగా భక్తులతో పాటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే భూములు తీసుకొని ఈరోజు కమర్షియల్గా ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఆ పీఠం చేస్తున్న ఆక్రమణలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఆలయాలు కూల్చినప్పుడు దేవాలయాలు విగ్రహాలను ధ్వంసం చేసిన నోరు మీద పని ఈరోజు ఆయన ఎవరు కూడాను హక్కును చేర్చుకోకూడదు. హైందవ ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు వచ్చినటువంటి ఏవైతే పీఠాలు కావచ్చు, అదేవిధంగా ఆశ్రమాలు, వాళ్ళందరూ కూడాను ఈరోజు కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే పుష్కరం టైంలో తొక్కిసలాట విషయంలో కూడా తాను ఖండించాం. అదేవిధంగా ఆయన హిందువుగా మార్చానని చెప్పి అప్పట్లో స్వరూపానంద సరస్వతి స్పష్టం చేసిన తర్వాత, గెలిచిన తర్వాత తన తల్లి విజయం మాత్రం ఆయన క్రిస్టియనే, హిందువు కాదు అని చెప్పి స్పష్టం చేయడం, ఇవన్నీ పరిణామాలుగా కేవలం శారదా పీఠాధిపతి అల్లినటువంటి ఒక పన్నాగంలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో గత 5 ఏళ్ళలో అంతలా హిందువులపై దాడులు జరిగాయి, దేవాలయాలు కూల్చివేతలు, విగ్రహాలు ధ్వంసం జరిగాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జరిగినటువంటి ఘటనలపై మళ్ళీ దర్యాప్తు ప్రారంభించాలి. ఎవరైతే ఆ ఘాతుకాలు పాల్పడ్డారో వాళ్ళని కనుక శిక్షించినట్టయితే ఇలాంటి మరొకరు తయారవకుండా ఉంటారన్నట్టు తాను చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని శ్రీనివాస సరస్వతి కోరుతున్నారు.
మరి ఆయన చేస్తున్నట్టు ఈ పోరాటానికి అన్ని హైందూ సంఘాలు కూడా అండగా నిలవాలని మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.